ఈ రోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జిఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వ కారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియా సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఈ సంస్థ ఎండి పట్టాభి రామారావు గారు ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ పెట్టి రైతుల్ని ఏ విధంగా ఆదుకున్న చరిత్ర. దేశంలో 17,500 మంది రైతులతో దాదాపు 40,000 ఎకరాల్లో వేశారు. 11 సంవత్సరాల్లో 8 రాష్ట్రాలకు వెళ్లారు. ఇది మామూలు చిన్న విషయం కాదు. ఇక్కడుండే ప్లాంట్ మీరు చూస్తే 29 టన్నుల సామర్థ్యంతో ఏషియాలోనే అతి పెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేశారంటే అది వారి యొక్క ఆలోచన విధానం, వారు చేసినటువంటి ఒక ఇన్నోవేషన్. ఈ రోజు ఇక్కడ చేసింది దేశంలో 3,400 సినిమా థియేటర్లో సరఫరా చేస్తున్నారు. 11 సంవత్సరాల్లో 69% ఓటా సాధించారు. రేపు రాబోయే రోజుల్లో 70-80% వెళ్తారు. నాకు అనుమానం లేదు. పాప్కార్న్ అంటానే గుర్తొచ్చేది ఈ ముసునూరు గుర్తొస్తుందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.